మహాపండితులు అప్పుడప్పుడు చమత్కారంతో మాట్లాడుతున్నప్పుడు ఆచి తూచి మాట్లాడాలి, లేకపోతే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. అలాంటి సంఘటన ఇది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారంటే ప్రతి ఒక్కరికి చాలా గౌరవం ఉంది. ఈ మధ్యనే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మీద సమయానికి భోజనం, యూనిఫామ్ ఇలాంటి అన్ని సౌకర్యాలు అందించడం వల్ల శోభనం పెళ్లి కొడుకుల మంచమెక్కి కూర్చుంటారనే పదాలు మధ్యాహ్న భోజన పథకానికి వ్యతిరేకంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా చాలామంది వీడియోలు చేశారు. నిజానికి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ గారు 1956 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా తమిళనాడే. అయితే ఈ మధ్యాహ్న భోజన పథకం వెనకల ఒక కన్నీటి గాథ ఉంది. కామరాజు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడులోని దిండిగల్ అనే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో దారి మధ్యలో రైలు గేటు వేశారు. అలా ఆయన రిలాక్స్ కోసం అని దిగగా అటుగా వెళ్తున్నటువంటి ఒక పిల్లవాడు పశువులు కాచుకున్నటువంటి దాన్ని చూసి ఆ పిల్లవాడిని పిలిచి, ఏంటి బాబు నువ్వు బడికి వెళ్ళలేదా అని అడగ్గా ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం, అన్నం తిని 2 రోజులు అవుతుంది సార్, స్కూల్కి వెళ్తే నాకు అన్నం పెడతారా అని అడగ్గా ముఖ్యమంత్రి కామరాజు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ బిడ్డ చెప్పిన సమాధాన ఫలితమే ఈ మధ్యాహ్న భోజన పథకానికి నాంది పలికింది. ఆ కన్నీటి గాథ నిజానికి ఎంతోమంది మధ్యతరగతి పేద కుటుంబాలు ఒక్కరోజు పూట గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఇలా భోజనం పెడితేనన్నా పిల్లలు చదువుకోవడానికైనా సరే స్కూలుకు వస్తారని పెట్టిన పథకమే ఈ మధ్యాహ్న భోజన పథకం. అయ్యా గరికపాటి నరసింహారావు గారు, మీరు చమత్కారంతో మాట్లాడిన మాటలు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనేది వాస్తవం. ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతోమంది బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం, వారి పౌష్టిక ఆహారం కోసం పెట్టింది అని మరవకండి.